తెలంగాణ అసెంబ్లీలో హనీ ట్రాప్ పై ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను టార్గెట్ గా హనీ ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. నేహా శర్మ పేరుతో పలువురు నేతలకు వీడియో కాల్స్ వస్తున్నాయన్నారు. ఇటీవల నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకి ట్రాప్ కాల్ రావడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. హనీ ట్రాప్ చేసిన వ్యక్తులను ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ పోలీసులు తీసుకొచ్చారు. అసెంబ్లీలో హనీ ట్రాప్ అంశం ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య చర్చకు వచ్చింది. నిందితులను గుర్తించామని కూడా అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మధ్య ఒక ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది. ముఖ్యంగా హనీ ట్రాప్కి సంబంధించినటువంటి అంశంపై ఎమ్మెల్యేలు ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. నేహా శర్మ అనే పేరుతోని ఎమ్మెల్యేలకు కాల్స్ వస్తున్నాయి. ఇటీవల నకరేకల్ ఎమ్మెల్యేకి ఒక నేహా శర్మ అనే పేరుతోని కాల్ వచ్చింది. ఆ కాల్ తర్వాత ఆయన ఎవరో నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు లేదంటే నియోజకవర్గ సమస్యలపైన ఎవరైనా కాల్ చేశారని ఆయన కాల్ ఎత్తారు. వాళ్ళు ఒక 10-20 సెకండ్లు మాట్లాడిన తర్వాత కాల్ కట్ చేసి ఆ వీడియోని ఎమ్మెల్యేకి పంపి ఒక 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోని మిగతా అంటే పక్క పార్టీలకు సంబంధించినటువంటి నేతల గ్రూపులలో వేస్తామని బెదిరించారు. దీంతో అలర్ట్ అయినటువంటి నకరేకల్ ఎమ్మెల్యే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ కొంతమంది పోలీసులను అలర్ట్ చేసి ఈ విషయం పైన దీనికి సంబంధించిన స్టడీ చేశారు. మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది నిందితులను ఈరోజు ఉదయం తెలంగాణ పోలీసులు తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ విషయంపై ఒకరినొకరు అడుగు తెలుసుకున్నారు. ఒక నెంబర్ని చూపించి నేహా శర్మ అనే పేరుతోని తనకు కూడా కాల్స్ వచ్చినట్టు తీన్మార్ మల్లన్న చెప్పారు. తనకు 9 గంటల తర్వాత ఆ కాల్ రావడంతో తాను ఎత్తలేదు. 9 గంటల తర్వాత తనకు ఎవరు కాల్ చేసినా ఎత్తననే విషయాన్ని చేశారు. ఇక దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు ప్రజాప్రతినిధులకు కూడా కాల్ వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఏం అబ్యూజింగ్గా మాట్లాడకపోయినప్పటికీ వాళ్ళు కాల్ ఎత్తడము, దాంతోపాటు అవతల వ్యక్తి వీళ్ళను ట్రాప్ చేయడము, ఆ వీడియోను వాళ్ళకే పంపించేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వీడియోలు పంపించి వీటిని కాంగ్రెస్ గ్రూపుల్లో వేస్తానని బెదిరించడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వీడియోలు పంపించి వీటిని బీఆర్ఎస్ గ్రూపులలో వేస్తానని బెదిరించడం, ఇట్లాంటి తతంగం జరుగుతూ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి నేతలకు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాకుండా కింది స్థాయి నేతలకు కూడా ఇట్లాంటి ట్రాపింగ్ కాల్స్ వస్తున్నట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫోన్ లిస్టు అంటే ఫోన్ నెంబర్లు, వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు, వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, గతంలో ఏ పార్టీలో పనిచేశారు, వీటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలతోని వీటన్నిటిని సేకరించి హనీ ట్రాప్ చేస్తున్నట్టు ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఎవరికి కాల్స్ వచ్చినా వాళ్ళు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉన్నాము. ఆ పోలీసులు దీనిపైన క్షుణ్ణంగా స్టడీ చేసి నిందితులను ఎవరినో గుర్తించినట్టు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇటు అసెంబ్లీ ఈ రోజు నుంచి మొదలైంది. ఈ మొదలైనటువంటి సందర్భంలో అసెంబ్లీ మొదలు కావడానికి అయినా ముందు కానీ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఈ వాయిదా పడ్డ తర్వాత ఎమ్మెల్యేలు వెళ్తున్నటువంటి క్రమంలో కానీ ఈ అంశం ఒక ఎమ్మెల్యేను మరొక ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లోనే కాకుండా ఆయా జిల్లాల్లో ఎవరికి కాల్స్ వచ్చినాయి అనే విషయాన్ని కూడా ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఒకరి విషయాల్ని మరొకరితో పంచుకున్నటువంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ సిద్ధార్థ.